ఇప్పుడు అదే సామాన్యుడు ఐదర్ ఎక్స్‌ట్రీమ్ ఉంటారు. యాక్చువల్‌గా బ్యాలెన్స్డ్ అండ్ మోడరేట్ ఇన్వెస్టర్ అంటూ చాలా తక్కువ మంది. దేర్ ఆర్ పీపుల్ బట్ వెరీ ఫ్యూ పీపుల్. ఐదర్ ఎక్స్‌ట్రీమ్. అయితే నేను డైరెక్ట్‌గా స్టాక్‌లో పెట్టేస్తా. ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఆయనకసలు ఏమీ తెలీదు. హీ డోంట్ ఈవెన్ నో హౌ టు ఓపెన్ ఎ డీమ్యాట్ అకౌంట్. హీ కేమ్. ఐ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ హీ సే, "మ్యూచువల్ ఫండ్‌లో ఏమొస్తదండి? ఐ విల్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్" అని అంటారు. నేను షాక్ అయ్యా. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలీదు. హౌ కెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్టాక్? లేదా ఇంకొక వైపు ఉంటారు. అసలు వద్దండి అంత రిస్క్, నాకు 6% వచ్చినా చాలనుకునే బ్యాచ్. ఎస్. సో ఐదర్ ఇటు లేకపోతే అటు. ఇటు. ఐదర్ ఎక్స్‌ట్రీమ్స్‌లోనే ఉంటారు. అవును. సో అటువంటి బిహేవియర్‌తో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇవి రోజు చూసేదే. ఫస్ట్ థింగ్, చాలామందికి ఏంటంటే ఒక బయాస్లు క్రియేట్ చేసుకుంటారు. పక్కనోడు తనకన్నా తక్కువనోడు స్టాక్స్ కొన్నాడు అనుకో, అరే వాడికి అన్నీ తెలుసు నేను ఎందుకు చేసుకోను. సో మీరు మీరు చెప్పిన కేసులు అట్లాంటివి అనమాట. ఏంటి వాడే చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు. సో వచ్చేస్తారు, నాకు డిమాట్ కావాలా, నాకు ఇది కొనేద్దాం. వాళ్ళకు వచ్చేసినాయి కదా, వాడు 1,00,000 పెట్టిండు, ఇప్పుడు 130 అయింది 6 నెలల్లో. సో నాకు కూడా అట్లాంటిదే కావాలి. ఫోర్స్ చేసి మనతో డీమ్యాట్ ఓపెన్ చేయించేసి చేసేస్తారు. 4 రోజులు మన మాట వింటారు. ఆ తర్వాత మనతో కాల్ చేయరు. ఇంకా ఎక్కడో ఫోన్ ద్వారానో ఎవడో చెప్పింది స్టాక్స్ కొనేస్తా పోతూ ఉంటారు. కొన్నాక 6 నెలలకు వస్తారు, అనిల్ నా ఒక 3 లక్షలు పోయినాయి, నువ్వు డీమ్యాట్లో నువ్వు చూడట్లేదు అంటే, నేను నీ డీమ్యాట్ నేను అడ్వైజర్గా, నువ్వు నాకు చెప్తే నేను చెప్తాను, నా చేసిన పోర్ట్ఫోలియో నేను ట్రాక్ చేస్తాను, నేను చెప్పినవి కొంటే నేను చూస్తాను. నీకు నీ సొంతంగా కొని ఎవడో చెప్పిన వాట్సాప్లో టిప్సే కానీ, ఫోన్లో ఇండోర్ నుంచి వచ్చే టిప్స్ కానీ ఇట్లాంటివి కొనేసేయడం. ఆ తర్వాత వచ్చి స్టాక్ అసలు అమ్ముడుపోతలేదు, ఇది ఇక్కడ ఇంత పడిపోయిందంటే, అసలు నువ్వు కొనమన్నది ఎవరు? అవును. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఇలా, 4 రోజుల్లో ఆప్షన్స్కి వచ్చేస్తారు. అక్కడ ఎవడో ఇది కొనండి ఇవాళ కొనేసేయండి అంటే, అసలు ఆప్షన్ అంటే తెలీదు, ఎక్స్పైరీ అంటే తెలీదు, అది పుట్ ఆప్షన్ అది తెలియదు, కాల్ ఆప్షన్ అది తెలియదు, అసలు అది ఇండెక్స్ ఆప్షన్ అది తెలియదు, స్టాక్ ఆప్షన్ అది తెలియదు, ఏమీ తెలియదు, లాట్ సైజు తెలియదు. టక్కున నువ్వు కొనేసేసి అది 10,000లో ఒకటి వచ్చేస్తుంది కదా అని 10,000లో కొనేస్తాం. ఆ తర్వాత మొత్తానికి లాస్ అయిపోతాము. వచ్చేసి మార్కెట్ని తిట్టేస్తాము, స్టాక్ మార్కెట్ నాశనం, ఇది ఒక జూదము అని. నువ్వు లాస్ అవుతావు, ఇంకో 10 మందిని వెల్త్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ, డిసిప్లిన్ ఉన్న వాళ్ళని కూడా దూరం చేస్తూ ఉంటాం.